నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాసిం. మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గ్రూప్ 1 పరీక్షకు జిల్లా కేంద్రంలో 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,384 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులను పోలీసులు తనిఖీ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల నిర్వహణకు 6 రూట్ ఆఫీసర్లను, 27 చీఫ్ సూపరింటెండెంట్లను అధికారులను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. గ్రూప్ 1 పరీక్షల కోసం దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వి పరీక్ష కేంద్రాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ఈ రామగుండం కమిషనరేట్లో ఎలాబొరేట్ బందోబస్తు చేయడం జరిగింది. ఇక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఇక్కడ 21 సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ 27 సెంటర్స్ ఉన్నాయి. ఈ 27 సెంటర్స్కి గాను అన్ని రకాలుగా బందోబస్తు ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో మీరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి సెంటర్ దగ్గర అట్లీస్ట్ ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ అండ్ 3-4 కానిస్టేబుల్స్ అండ్ లోపల కూడా లేడీ కర్టెన్స్ పెట్టి లేడీ క్యాండిడేట్స్ కూడా ఫ్రెస్కింగ్ చేయడానికి కూడా లేడీ ఆఫీసర్స్ని, అట్లీస్ట్ హోమ్ గార్డ్ అండ్ లేడీ కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. అదే కాకుండా బయట కూడా పెట్రోలింగ్ పెట్టాము. ప్రతి ఇది మన ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కూడా సీనియర్ ఆఫీసర్ లెవెల్లో, ఏసీపీ అండ్ డీజీపీ లెవెల్లో ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ మానిటర్ చేస్తూ, ఫిజికల్గా చూస్తూ పకడ్బందీగా జరుగుతున్నాయో లేదో చూసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఇక్కడ ఒక స్ట్రాంగ్ రూమ్ ఉంది, పెద్దపల్లిలో ఒక స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్కి చేరబడతాయి. అది కూడా ఎస్కార్ట్, ఆర్మడ్ ఎస్కార్ట్ ఉంది. దాని అక్కడి నుంచి హైదరాబాద్కి ఆర్మడ్ ఎస్కార్ట్తో పంపించడం జరుగుతుంది. మందమరి పట్టణంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మందమరి మండల పరిధిలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 1608 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద మందమరి సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాలకు అనుమతించడంతో ఎక్కువ శాతం మంది హాజరయ్యారు. స్వల్పంగా అభ్యర్థులు గైహాజరయ్యారు. 1 నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించబోమని నిబంధన ఉండటంతో పలువురు అభ్యర్థులు ఆలస్యంగా కేంద్రానికి వచ్చిన అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు కన్నింటి పర్యంతమయ్యారు. 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన ఎవరికీ అనుమతి లేదనే నిబంధన కారణంగా అభ్యర్థులను గంట ముందుగానే 9 గంటలకే సెంటర్లోకి అనుమతించారు. పరీక్షకు హాజరై అభ్యర్థులు బబ్లింగ్ చేయడానికి బ్లాక్ లేదా బ్లూ పెన్నులు మాత్రమే లోనికి అనుమతించారు. పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, క్యాలిక్యులేటర్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. ఈ నెల 10వ తేదీ నుండి నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని పాలనాధికారి బదావత్ సంతోష్ తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10 నుండి ప్రారంభం కానుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు కలెక్టర్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ప్రజలు గమనించాలని ఈ నెల 10వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో తమ దరఖాస్తులు అందజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
రామకృష్ణాపూర్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది. రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 1990-91 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 34 ఏళ్ల తర్వాత కలిసిన తోటి విద్యార్థులకు పట్టణంలోని ఆర్కే సిఓఏ క్లబ్ వేదిక అయ్యింది. ఆనాడు విద్య నేర్పిన గురువులకు స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఘన స్వాగతం పలికి డీజే పాటలతో ఏ జోన్ సూపర్ బజార్ మీదుగా నృత్యాలు చేస్తూ ర్యాలీగా వేదిక వద్దకు చేరుకున్నారు విద్యార్థులు. ముందుగా గురువులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనందంగా గడుపుతూ ఒకరికొకరు ఆప్యాయంగా సన్మానించుకున్నారు. దూర ప్రాంతాల్లో నివసిస్తూ పలు రకాల ఉద్యోగాలు చేస్తూ 50 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ 15 ఏళ్ల వయసులోకి మారిన ఉత్సాహం కనబడిందని చెప్పుకొచ్చారు చిన్ననాటి స్నేహితులు. ఇప్పటికీ తమను మరవకుండా నేడు అందరినీ ఒకే చోట చేర్చి గౌరవించడం ఆనందంగా ఉందన్నారు ఉపాధ్యాయులు. అప్పుడు రామకృష్ణాపూర్లో పనిచేసినప్పుడు దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినాను. ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది మరి పుట్టినానో చెప్పినానో తెలియదు. ఆయన అందరికీ బాగు పడాలనే ఉద్దేశంతో తప్ప మరి మీరు నాకేమి మీ శత్రువులు కాదు, మీరేం నాకేమి కాదు. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో బాగుపడాలి, చదువు రావాలి, చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలని భావనతోనే ఆ పని చేసినాము. మీరు అందరూ భావించారు. మీరు ఈ ప్రోగ్రాం గ్రాండ్గా నిర్వహించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం కృష్ణను కూడా సన్మానించడం కూడా ఎందుకంటే మా అందరికీ అడిగినారు. ఎందుకంటే మీరు అందరూ కలువ చాలా రోజుల తర్వాత కలిసినాము. కాబట్టి ఈ అవకాశం మాకు అందరికీ 1991 అపూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఇంత ఘనంగా రామకృష్ణాపూర్ చరిత్రలో ఎప్పుడు గుర్తులే విధంగా గౌరవానికి సభ్యులందరూ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వారు మాత్రమే కాదు, ఈ కార్యక్రమానికి హాజరు కాని స్థితిలో కూడా ఇతరులను సహకరించిన మిత్రులు ఉన్నారు. వెంట కూర్చున్నా, ముందున్నట్టుగా ముందు కూర్చున్నా, వెంట కూర్చున్నా, మధ్యలో ఉన్నా, కొంతమంది యాక్టివ్గా ఉన్నా, ప్యాసివ్గా ఉన్నా, ఈ సక్సెస్ కు కారణం ఈ రోజైనటువంటి అపూర్వ విద్యార్థులకి అందరికీ చేతులెత్తి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ అలమ్ని ఆఫ్ 1991 నిర్వహించిన రామకృష్ణాపూర్, నేను వ్యక్తిగతంగా రామకృష్ణాపూర్ ఎప్పుడు మర్చిపోలేను. ఈ ఊరు, ఈ పని మీరందరూ నాకు 25 సంవత్సరాల ఇక్కడ అడ్డపెట్టినటువంటి ఈ ఊరు, ఈ రామకృష్ణాపూర్ ప్రజలను అందరూ మర్చిపోలేను. మా అమ్మకు, మా నాన్నకు, నా గురువులకు నమస్కరిస్తూ ఈ పాఠశాలకి ఈ ఊరికి ఎప్పుడు వచ్చాయని రామకృష్ణాపూర్ పాఠశాల దండం పెట్టి వెళ్తాను. ఈ ఊరి యొక్క ప్రత్యేకత చాలా ఉంది. ఇక్కడ అద్భుతమైన కళాకారులు ఉన్నారు, అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు. ఒక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ఎదిగినటువంటి ఈ నల్లబొమ్మలు లేదా తల్లి ఎప్పుడు ఈ ఊరు మనం తీసుకోలేదు. అయితే ఫ్రెండ్స్, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, మనమంతా ఒకే ఊరి పక్షులం, మనమంతా ఒకే ఊరి పిల్లలం, మనమంతా రామకృష్ణాపూర్ ప్రధాన అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆ రోజు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే మాకప్పుడు ఇండివిజువల్గా చాలా మంది మన పెద్దలు జగన్ రెడ్డి గారు కావచ్చు, మోహన్ రావు గారు కావచ్చు, అలాగే మహబూబ్ సార్, కోచింగ్ ప్రభాకర్ రావు సార్, అలాగే సూర్యప్రకాష్ సార్, ఇలా కొంతమంది సదస్సులైన పెద్దలు ఉన్నారు. అప్పుడు నాకు క్యాప్టెన్గా మా అన్న గత కాలేజ్ నుంచి ప్రభాకర్ ఇచ్చేవారు. అప్పుడు చాలా సరదాగా కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఒక కుటుంబంలో ఎన్ని రంగాలుగా ఉంటుందో రామకృష్ణుడుగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వల్ల మా అశోక్ వచ్చాడు, మా ఎక్స్ప్రెస్ వచ్చాడు, మా నరసింహారావు వచ్చాడు, మా ఇమాముల్ భాయ్ వచ్చాడు,
మెదక్ జిల్లా వెంకటాపూర్ గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర ఆలయ అనువంశిక ధర్మకర్త పట్వారి ప్రసాదరావు ఆధ్వర్యంలో కులచాల కృష్ణ శర్మ మంత్రోచ్చారణల మధ్య లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్వారి ప్రసాద్ పంతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, మొదటి రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, రెండవ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం, గోపాల కాలువలు నిర్వహిస్తామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి దీవెనలతో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, వెంకటాపురం గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. పాల్గొనడం జరిగింది. కోలచాల కృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఇక్కడ అనువంశిక ధర్మకర్త పట్వారి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వర కళ్యాణం చాలా వైభవంగా చేయడం జరిగింది. ఈ వెంకటేశ్వర కళ్యాణానికి చాలామంది అతిథులు వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున, మా తరఫున మేమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈసారి తప్పకుండా ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల అన్ని గ్రామాలలో సర్వే జన సుఖినో భవంతు, అన్ని గ్రామాలలో కూడా మంచి వర్షాలు పడి పుష్కలమైన పంటలు పండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దీనికి మన ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఈ గ్రామ రఘువీర్ గారు, ఈ పోతంచెట్పల్లి గ్రామస్తులు, ఈరోజు ఆయన వెంకటేశ్వర స్వామికి వెండి కిరీటాన్ని కూడా బహుకరించడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మేము వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ సర్వే జన సుఖినో భవంతు. వెంకటేశ్వర స్వామి అందరికీ మంచి ఆశీస్సులుంచి అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్ల చేయాలని ఆశిస్తూ అందరికీ కూడా ఈ కళ్యాణానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా చాలా కష్టపడి పనిచేసిండ్రు. నిన్న రాత్రి బాగా నిద్ర లేకుండా 2-3 రోజులు కూడా ఈ గ్రామ యువకులు కానీ పెద్ద మనుషులు కానీ చాలా కృషి చేసింది. వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని విజయవంతంగా నిర్వహించగలిగినాం. అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది ఇట్లనే మనం చేద్దాం, ఇట్లనే వెంకటేశ్వర స్వామి ఆశిస్తూ నేను గ్రామ సర్పంచ్ జిషయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. చాలామంది నాయకులు కూడా వచ్చారు, చాలా సంతోషం. ఇట్లనే మనం ఈ కళ్యాణాన్ని తప్పకుండా జరుపుకుందాం. వారి ఆశీస్సులు ఇక్కడ గురుస్థానం మీద నాకు కృష్ణ శర్మ కానీ శ్రీనివాస్ శర్మ వాళ్ళు తప్పకుండా మనకు చాలా సహకరిస్తూనే వచ్చింది. తప్పకుండా మనం వారి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనం ఇట్లనే ముందుకు వెళ్దాం. అందరం మంచి ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో ఉందామని. మూడోసారి దేశ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలో గల గోవింద క్షేత్ర వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కలియుగ అవతార పురుషునికి నరేంద్ర మోడీకి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, కృపా కటాక్షాలు, ఆరోగ్యాలు అందించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశంలో మరింత అభివృద్ధి పథంలో నడిపేలా శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని అన్నారు. భారతదేశ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి మళ్ళీ ప్రధానిని చేసిందని, ప్రతిపక్షాల విమర్శలకు ఇది జవాబు అని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో గతం కంటే భారీ ఓట్లు పెరిగాయని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని అన్నారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు. మూడోసారి ఈ 5 సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా పెట్టడంలో నరేంద్ర మోడీ గారు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మంచిర్యాల జిల్లాలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఈ ఎన్నికల్లో గతంతో పోలిస్తే భారీ ఓట్లు సంపాదించింది. మరి ఈ భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు ఆదరించినందుకు మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి రోజులలో ప్రజల పక్షాన ఉండి, మధ్యలో ఉండి ప్రజల కోసం కొట్లాడి మరింత చేరువ
ఉంటామని నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసార సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.